సాటర్డే ఒక లైవ్ ట్రేడింగ్ వీడియో పెట్టాను. ఫ్రైడే ఏదైతే ట్రేడ్ చేశానో దాని లైవ్ ట్రేడింగ్ వీడియో పెట్టాను. అక్కడ మనకి $500 ప్రాఫిట్ అయితే వచ్చింది అప్పటి వరకు అకౌంట్. సో ఈ రోజు రిమైనింగ్ $300 అనేది వచ్చింది. ఈ రోజు ట్రేడ్ తో మనకి $800 ఛాలెంజ్ అనేది అయిపోయింది. 8% అనేది హిట్ అయిపోయింది కాబట్టి మన ఫస్ట్ ఫేజ్ అనేది పాస్ అయిపోయాము. అందుకు ఫండింగ్ పేప్స్ నుంచి కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఈమెయిల్ కూడా వచ్చింది. సో స్టూడెంట్ ఫేజ్ అనేది పాస్ అయిపోయాము. $800 అనేది అచీవ్ అయితే అయిపోయాము. అండ్ విత్ ఇన్ ఎనీ డేస్ ఆల్మోస్ట్ ట్రేడ్ చేయడానికి 12 డేస్ పడింది అంతే. సో 12 డేస్లో $800 అనేది అచీవ్ అయితే అయిపోయాం. నెక్స్ట్ ఏంటంటే మీకు ప్రతిరోజు ట్రేడ్ చేయాలని అందరికీ 12 డేస్లోనే అయిపోవాలని రూల్ ఏం లేదు. సో నేను కొన్ని సెట్ ఆఫ్ స్ట్రాటజీస్ అనేవి బ్యాక్ టెస్ట్ చేశాను. ట్రేడ్ జిల్లాలో ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ చార్ట్స్ అనేవి బ్యాక్ టెస్ట్ చేశాను గోల్డ్లో. సో అవి నేను ఆ స్ట్రాటజీస్ అనేవి ఫాలో అయ్యాను. స్టార్టింగ్ అనేది జస్ట్ నార్మల్గా స్కాల్పింగ్ ట్రేడ్స్ అనేవి తీసుకున్నాను. కాకపోతే ఈ మెటా ట్రేడర్ 5 ఇది ఏమయ్యేదంటే స్కాల్పింగ్ ట్రేడ్స్ తీసుకోవడం వల్ల కొంచెం స్లిపేజ్ అనేది ఎక్కువ ఉండేది. సో దానివల్ల మనకి వచ్చిన ప్రాఫిట్లో వచ్చిన ప్రాఫిట్లో కొంచెం దానికే పోయేది, సగానికి సగం దానికే పోయేది. నేనైతే స్కాల్పింగ్ అనేది నేను ఎంకరేజ్ చేయట్లేదు. సో నేను ఈ డే నుంచి ఆల్మోస్ట్ 23rd నుంచి 23rd చూసుకుంటే 9,900 ఉండేది అకౌంట్. సో ఆ రోజు నుంచి మాక్సిమం ప్రతిరోజు కూడా గ్రీన్. దీనికి రీజన్ ఏంటంటే రిస్క్ రివార్డ్ స్ట్రాటజీస్ అండ్ కొన్ని లైక్ సెట్ ఆఫ్ స్ట్రాటజీస్ అనేవి బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత అర్థమైంది ఈ స్ట్రాటజీస్ అనేవి గోల్డ్ లో బాగా వర్కౌట్ అవుతున్నాయని. సో అక్కడి నుంచి చూసుకుంటే ప్రతిరోజు కూడా ఆ రోజు $191, తర్వాత రోజు $98, తర్వాత రోజు $218, తర్వాత రోజు $96, తర్వాత రోజు $200 విచ్ ఇస్ టుడే. సో ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ అయితే లాస్ వచ్చింది. స్కాల్పింగ్ వల్ల ఎక్కువ ట్రేడ్స్ అనేవి తీసుకోవడం జరిగింది అండ్ పెద్ద వర్కౌట్ అయితే అవ్వట్లేదు. స్కాల్పింగ్ వల్ల మనకి స్లిప్పేజ్ వల్ల అది మిస్ఫైర్ అవుతుంది. స్కాల్పింగ్ అనేది చేయకండి గోల్డ్ లో ఎవరన్నా, ఒకవేళ చేసినా సరే కొంచెం రిస్క్ రివార్డ్ అనేది ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీక్ 4. సో ఇక్కడ ఏమైందంటే మనకి ఆల్మోస్ట్ అన్ని డేస్ కూడా గ్రీనే. ఇది ఈ ఒక్క డేనే. తర్వాత నుంచి ఇంకా బ్యాక్ టు బ్యాక్ 5 గ్రీన్ డేస్ ఇంకా గోల్డ్లో ఆల్మోస్ట్ $800 ప్రాఫిట్ అనేది టచ్ అయిపోయింది. సో కొంచెం మందికి తెలుసు ప్రాఫిట్స్ అంటే ఏంటో, కొంచెం మంది తెలియదు. బట్ రఫ్గా తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. మీకు 10 lakhs క్యాపిటల్ కావాలంటే, లేదంటే మీరు మార్కెట్లో వచ్చి 10 lakhs 20 lakhs 30 lakhs పోగొట్టుకున్నారు అనుకోండి, మీ దగ్గర ఒక 50,000 1 lakh ఉంటే మీ ట్రేడింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసి ఆ క్యాపిటల్ అనేది బ్యాక్కి తెచ్చుకోలేరు. ఐఎమ్ షూర్ ఫర్ 100%. మీకు మీ దగ్గర క్యాపిటల్ ఒక 40 lakhs ఉందనుకోండి, 40 lakhs పోగొట్టుకున్నారు. మీరు ఇండియన్ మార్కెట్స్ లో తెలియక 40 lakhs అనేది పోగొట్టుకున్నారు. ఏదో గ్యాంబ్లింగ్ చేశారు, లేకపోతే ఏదో సంథింగ్ చేశారు. అవి మీరు మళ్ళీ నా దగ్గర 1 lakh ఉంది, 1 lakh తో 40 lakhs సంపాదించాలంటే అదైతే అవి ప్రసక్తే లేదు దానికి. మరి ఇప్పుడు ఎలాగ నా పోయిన డబ్బులు అంటే దానికి వన్ ఆఫ్ ద వే అయితే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే, సో ప్రాబ్లమ్స్ ఏంటంటే మీకు ఒక 2 challenges పెడతారు. ఏంటంటే ఫస్ట్ ఛాలెంజ్ ఉంటుంది, సెకండ్ ఛాలెంజ్ ఉంటుంది. వితౌట్ ఛాలెంజెస్ కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కాకపోతే రూల్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, లాస్ట్ వీడియోలో నా యూట్యూబ్ ఛానల్ సిపిఆర్ ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది. అకౌంట్ అనేది మీ నేమ్స్ అవి మీ నేమ్స్ అవి కూడా మీ ఆధార్ కార్డు లేదంటే పాన్ కార్డులో ఏది ఉంటో అదే ఇవ్వండి. ఓకే, కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే కేవైసీ అడుగుతుంది కదా తర్వాత మీరు ఛాలెంజ్ పాస్ అయినప్పుడు అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది ఇన్ కేస్ మీరు రాంగ్ నేమ్స్ అవి ఇస్తే. సో ఈ మెయిల్ పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఇస్తుంది. రిఫరల్ కోడ్ ఇది ఉండేలా చూసుకోండి, ఎందుకంటే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఏంటంటే జస్ట్ మీకు ఒక 10 lakhs అకౌంట్ కావాలనుకోండి. ఫర్ సపోజ్ నేను తీసుకుంది 10K అకౌంట్, $10K అకౌంట్ ఆల్మోస్ట్ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తుంది ఒక 8 lakhs అనుకోవచ్చు. సో 8 lakhs అకౌంట్లో మా ఫస్ట్ ఫేజ్ అనేది పాస్ అయిపోయాను. అంటే నార్మల్గా ఇది పాస్ అవ్వడం కష్టం అని చెప్పి చాలా మంది అనుకుంటారు, బట్ అదేం కాదు. రిస్క్ మేనేజ్మెంట్, ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ సెటప్, ప్రాపర్ అనాలిసిస్ ఉంటే కంపల్సరీ పాస్ అవుతారు. సో దానిలో సందేహం అయితే ఏముండదు. కాకపోతే మీరు చెప్తాను కదా, డిసిప్లిన్ అనేది మీరు ఫాలో అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ఫేజ్ 8% అనేది తీయాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇంకొక అకౌంట్ ఇస్తాడు, అందులో 5% తీయాలి. అందులో కూడా తీసిన తర్వాత మీకు 60% ప్రాఫిట్ అనేది మీకు ఇస్తాడు. ఓకే, సో మీ దగ్గర క్యాపిటల్ లేదనుకోండి, ఫర్ సపోజ్ మీరు ఏదో ఒక అకౌంట్ అనేది తీసుకున్నారు. లైక్ ఇందులో ఏంటంటే మీకు ఫారెక్స్ ట్రేడ్ చేయడానికే ఉంటుంది, వీలు ఉంటుంది. లైక్ ఇండియన్ మార్కెట్స్ అవి ఉండవు. ఓన్లీ గోల్డ్ కానీ లేదంటే క్రూడ్ ఆయిల్ కానీ లేదంటే క్రిప్టోస్ కానీ ఇవి ఓన్లీ మీరు ఫారెక్స్ మార్కెట్ ట్రేడ్ చేయడానికి ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే గోల్డ్కి వెళ్ళండి. ఎందుకంటే నేను బ్యాంక్ నిఫ్టీ ఎందుకు ట్రేడ్ చేసిన ఇండియన్ మార్కెట్స్ లో, లాంగ్ టర్మ్ లో అవి ఎప్పుడు కూడా ట్రెండింగ్ మార్కెట్సే కదా. సో ఎప్పుడైనా మార్కెట్ పైకి వెళ్ళాల్సిందే. అలాగే గోల్డ్ కూడా లాంగ్ టర్మ్ లో పైకి వెళ్తుంది. సో గోల్డ్ అనేది చూస్ చేసుకోండి. అంటే రిమైనింగ్ ఫారెక్స్ రూపీస్ కరెన్సీస్ అవి చూస్ చేసుకోవద్దంటే అది కూడా చేసుకోవచ్చు.
బట్ నా ఉద్దేశం ప్రకారం అయితే గోల్డ్ అయితే బ్యాక్ టెస్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనకి త్రీ త్రీ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్ ఫేజ్, ప్రాక్టీషనర్ ఫేజ్, మాస్టర్ అకౌంట్. సో ఫస్ట్ది మనకి టూ స్టెప్స్ ఉంటుంది, వన్ స్టెప్ ఉంటుంది, ఇన్స్టాంట్ కూడా ఉంటుంది. అంటే మనకి ఈ రెండు స్టేజెస్ పాస్ అయితే మనకి క్యాపిటల్ అనేది ఇస్తాడు. ఎంత ఇస్తాడంటే 5K ఉంది, $10K ఉంది. అంటే 5K అంటే ఆల్మోస్ట్ ఒక 4 lakhs, 4 lakhs అనుకోండి. 10K అంటే ఒక 8 lakhs అనుకోండి. 25K అంటే 25K ఇంటూ అంటే 25,000 ఇంటూ 85 చేసుకోండి. అండ్ 100K అంటే ఆల్మోస్ట్ మనకి తెలిసిందే కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే రూల్స్ ప్రకారం జస్ట్ ఫర్ సపోజ్ మీరు ఇక్కడ 5%, 8%, 5% తీసారు అనుకోండి. వీడు కొన్ని రూల్స్ అనేవి ఇస్తాడు అండ్ కొన్ని టార్గెట్స్ అనేవి ఇస్తాడు. 8%, 5% తీయాలి. టైం లిమిట్ ఏం లేదు ఇక్కడ. మినిమం ట్రేడింగ్ డేస్ అంటే 3 days మినిమం కంపల్సరీ చెయ్యాలి. కానీ 3 days లో అవగొట్టాలి 8% అనేది లేదు. మీరు 1 year తీసుకోండి, 2 years తీసుకోండి, 1 month తీసుకోండి, 1 day తీసుకోండి, నాలాగా 12 days తీసుకోండి. ఓకే, నేనైతే 12 days లో కంప్లీట్ చేశాను స్టూడెంట్ ఫేజ్ అనేది. ఎందుకంటే ఆల్రెడీ నాకు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయ్యాను కాబట్టి, అండ్ ట్రేడింగ్ స్టార్ట్ చేసుకుని బ్యాక్ టెస్ట్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది, నాదైతే అయిపోయింది. సో మీరు అది లేట్ చేసుకున్నా పర్లేదు. కొంచెం మంది స్లో లెర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇబ్బంది ఏమి ఉండదు. సో మీకు ఏంటంటే నేను తీసుకుంది $10K అకౌంట్. $10K అకౌంట్ అంటే ఆల్మోస్ట్ $66, విచ్ ఇస్ క్లోజ్ టు ₹6,000 అవుతుంది. లేదు నాకు ఇంకా తక్కువ డాలర్స్ సరిపోతుంది అంటే, మీరు ఒక 4 lakhs అకౌంట్ ఇస్తే సరిపోతుంది అంటే $36 పే చేయాలి. మీరు $36 పే చేస్తే వాడు మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు. స్టూడెంట్ ఫే అకౌంట్ ఇచ్చి మీరు రూల్స్ ఇవన్నీ ఫాలో అవ్వాలి. మాక్సిమం డైలీ లాస్ 5% కానీ ఎక్కువ చేయకూడదు. మాక్సిమం లాస్ ఏమో 10% కానీ ఎక్కువ చేయకూడదు. ప్రాఫిట్ టార్గెట్ ఏమో 8% తీయాలి. లేవరేజ్ అనేది కూడా వాడు ఇస్తాడు. అండ్ ఇవన్నీ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఇవి ఫాలో అయితే నెక్స్ట్ స్టేజ్ అది కూడా ఫాలో అయిపోతే మీకు మాస్టర్ అకౌంట్. అప్పుడు మీకు అకౌంట్ మీరు ఎంత సెలెక్ట్ చేసుకున్నారో అంత డాలర్స్తో మీకు అమౌంట్ అనేది ఇస్తారు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ థింక్ దట్ 100K అకౌంట్ ఇచ్చారు అనుకోండి. అంటే ఆల్మోస్ట్ 100K అంటే లక్ష కదా. లక్ష ఇంటూ 86 లక్షల అకౌంట్ మీకు ఇచ్చాడు. మీరు ఎంత తీయాలి మంత్లీ? మంత్లీ ఎక్కువ వద్దు, జస్ట్ ఒక 2% తీసారు అనుకుందాం. 86 లక్షలు ఇంటూ 2% అంటే ఎంత? ఆల్మోస్ట్ క్లోజ్ టు 1,72,000 అవుతుంది. సో మీకు నెలకి 1,72,000 విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ కేస్ మీరు ఈ రెండు స్టేజెస్ పాస్ అవుతే. సో అవ్వరంటే అవుతారు చాలా మంది. ఒకసారి యూట్యూబ్లో చూడండి ప్రాబ్లమ్స్ వల్ల ఎంతమంది ఎంత ప్రాఫిట్స్ కూడా తీసారో. లాసెస్ కూడా చేస్తారు. లాసెస్ ఏంటంటే మీకు పోయింది ఇక్కడ 100K అంటే 86 లక్షలు ఏం పోవు కదా. జస్ట్ మీరు ఎంత పే చేస్తారు? 100K అకౌంట్ కావాలనుకుంటే $470 పే చేయాలి. 470 ఇంటూ 86 ఆల్మోస్ట్ ఒక 40,000 పే చేస్తే మీకు $1 lakh అకౌంట్ అనేది మీకు ఇస్తున్నారు. లేదు నా దగ్గర 40,000 కూడా వద్దు, నేను అంత రిస్క్ చేయను అనుకుంటే మీరు చిన్న చిన్నగా స్లోగా స్టార్ట్ చేయండి. ఓకే, $5K అకౌంట్ తీసుకుంటే 36 అంటే 36 ఇంటూ 86 అంటే ₹3,000 పెడితే మీకు 5 lakhs అకౌంట్ అనేది ఇస్తాడు. ఎప్పుడు ఈ రెండు పాస్ అయిన తర్వాత అప్పుడు మీకు ఇది ఇస్తాడు. సో ఇది కూడా మీరు పాస్ అయిపోయారు అనుకోండి. సో 5 lakhs తో మీరు డైలీ ఒక $100 తీసినా క్లోజ్ టు ₹8,600 వస్తాయి. సో $100 తీయాలా అంటే డైలీ. సో నేను చూడండి ఆల్మోస్ట్ ఈ రోజే చూసుకుంటే $300 తీసాను. సో ట్రేడింగ్ కొంచెం నాలెడ్జ్, కొంచెం స్కిల్ అనేది మీకు ఉంటే సరిపోతుంది. ట్రేడింగ్లో మీకు ఐడియా ఉంటే ఇండియన్ మార్కెట్స్ అవి కూడా ఐడియా ఉంటే సరిపోతుంది. పెద్ద కష్టమేం కాదు. కాకపోతే రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి. ఓవర్ ట్రేడింగ్, రివర్స్ ట్రేడింగ్ ఇండియన్ మార్కెట్లో చేసినట్టు చేస్తే వీడి అకౌంట్ అనేది క్లోజ్ చేసేస్తాడు. అంటే చూడండి ఇక్కడ మాక్సిమం వీడికి ఫండింగ్ పిప్స్ అని కాదు, రిమైనింగ్ ప్రాఫిట్స్ కూడా డబ్బులు వచ్చి ఎక్కడ అనుకుంటున్నారు? ఇక్కడే వస్తాయి. మాక్సిమం చాలా మంది ఒక ట్రేడ్ పోయిన తర్వాత రివెన్స్ ట్రేడింగ్ చేస్తారు. 5% దాటితే క్లోజ్ చేసేస్తారు. మీరు మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. సో ఎందుకు, ఒకసారి మీరు క్లియర్గా ఉన్నారనుకోండి సరిపోతుంది కదా. సో నేను కొన్ని అయితే టిప్స్ చెప్తాను. నేను ఫాస్ట్గా 12 daysలో ఫస్ట్ స్టేజ్ ఎలా పాస్ అయిపోయాను అన్నది కొన్ని టిప్స్ అయితే చెప్తాను. అవి ఫాలో అయితే మీకు సరిపోతుంది. ఫస్ట్ ఏంటంటే హ్యావ్ ఏ గుడ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. సో ట్రేడింగ్ కావాలంటే మనకు ర్యాండమ్ గా ట్రేడ్స్ తీసుకుంటే అది గ్యాంబ్లింగ్ అవుతుంది, ట్రేడింగ్ అవ్వదు. సో ఫస్ట్ రూల్ ఏంటంటే హ్యావ్ ఏ గుడ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. అందులో స్కాల్పింగ్ స్ట్రాటజీస్ అనేవి చూడకండి. అంటే ఒక $5 ప్రాఫిట్ వస్తే తీసేయడం, $10 ప్రాఫిట్స్ వస్తే తీసేయడం అలాంటివి చేయకండి. గోల్డ్ చెప్తున్నాను కదా, ట్రేడింగ్ మార్కెటే కాబట్టి, ఐ మీన్ ట్రెండింగ్ మార్కెటే కాబట్టి గోల్డ్లో మనం 1:2, 1:3, 1:4 కూడా తీయొచ్చు. సో స్కాల్పింగ్ తీయడం వల్ల మీకే ఇబ్బంది అవుతుంది. నేను కూడా ఫస్ట్ వీక్ అనేది స్కాల్పింగే చేశాను, అదైతే వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ 1 వీక్ కూడా నేను స్కాల్పింగే చేశాను. తర్వాత ఏం చేశానంటే నేను ట్రేడింగ్ జర్నల్ అనేది తీసుకున్నాను. అది కూడా చెప్తాను. ఫస్ట్ రూల్ అయితే మీకు మంచి ప్రాపర్ స్ట్రాటజీ అనేది ఉండాలి. ప్రాపర్ స్ట్రాటజీ అండ్ మంచి రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి. సో నేను అయితే ఇక్కడ నుంచి రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఫాలో అవ్వడం చేశాను. లాస్ట్ 5 daysలోనే అయిపోయింది. యాక్చువల్గా 12 days కాదు, 5 daysలోనే నాకు ఆల్మోస్ట్ $800 ప్రాఫిట్ అనేది వచ్చింది. దానికి రీజన్ ఏంటంటే మంచి స్ట్రాటజీ అనేది సెలెక్ట్ చేసుకోవడము. సో ఇన్ కేస్ మీకు గోల్డ్లో స్ట్రాటజీస్ నాకు తెలియదు అనుకుంటే మనకి డే ట్రేడింగ్ కోర్స్ లానే గోల్డ్ ట్రేడింగ్ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాము May 6th నుంచి.
సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. కింద వాట్సాప్ నంబర్ ఉంది నాకు. సో మీరు నాకు కావాలనుకుంటే నేర్చుకోవచ్చు. లేదు నా దగ్గర నాకు మీ దగ్గర నేర్చుకోవడం ఇష్టం లేదు, నేను బయట నేర్చుకుంటాను, లేదంటే నాకు ఓన్గా స్ట్రాటజీస్ ఉన్నాయి అనుకుంటే అది మీ ఇష్టం. ఓకే. అదైతే మంచి స్ట్రాటజీ అయితే ఉండాలి, మంచి ఎడ్జ్ ఉన్న స్ట్రాటజీ ఉండాలి. అదైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రేడింగ్ జర్నల్ అండి. ట్రేడింగ్ జర్నల్ లేకపోతే మీరు సక్సీడ్ అయితే అవ్వలేరు. ఇందులోనే కాదు, ఇండియన్ మార్కెట్స్లోనే కాదు, ఎందులో కూడా సక్సీడ్ అయితే అవ్వలేరు. సో నేను అందుకే ఆల్మోస్ట్ ఇది ట్రేడ్ జిల్లా అప్లికేషన్ చాలా మందికి మీకు తెలిసే ఉంటుంది. ఇది కాస్ట్ వచ్చేసి మనకి మంత్లీ 5,000 తీసుకుంటారు ఈ అప్లికేషన్ కావాలంటే. అంటే దీనికి బెనిఫిట్స్ అడ్వాంటేజ్ కూడా మనకి అట్లానే ఉంటాయి. ఎందుకంటే మనకి ఏ మిస్టేక్స్ చేస్తున్నామో ఏం చేస్తున్నామో అనేది మనకి తెలుస్తుంది. ఓకే. అంటే ఏ రోజు ఏ ట్రేడ్ తీసుకున్నాము, ఎక్కడ ట్రేడ్ తీసుకున్నాము, చార్ట్ ఆ రోజు ఎక్కడ ఎంట్రీ అయ్యింది, ఎక్కడ ఎగ్జిట్ అయ్యింది, ఏ మిస్టేక్స్ చేసాము, ఇవన్నీ కూడా నోట్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే. సో ట్రేడ్ జిల్ అనేది మనకి అలా యూజ్ అవుతుంది. అండ్ మనకి ఒక బ్యాక్ టెస్టింగ్ ఉందనుకోండి, మనం చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయము. చాలా మంది ట్రేడింగ్ లో ఎందుకు సక్సీడ్ అవ్వరు అంటే ట్రేడింగ్ జర్నల్ పెట్టుకోరు. సో ట్రేడింగ్ జర్నల్ పెట్టుకుంటే బెస్ట్. ఇది ఓన్లీ ఫారెక్స్ మార్కెట్ కే పనిచేస్తుంది, లైక్ బ్యాక్ టెస్టింగ్ చేయాలనుకుంటే అండ్ ట్రేడింగ్ జర్నల్ ఫాలో అవ్వాలనుకుంటే. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ టెస్టింగ్ కూడా పనికొస్తుంది దీనికి. ఆల్మోస్ట్ నేనైతే లాస్ట్ 6 ఇయర్స్ చార్ట్ చూసుకుంటే లాస్ట్ వీక్ ముందు నేనైతే ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ అయితే సరిగ్గా పడుకోలేదు. ఎందుకంటే ఫుల్ కంప్లీట్గా బ్యాక్ టెస్ట్ చేశాను. సో ఇక్కడ నాకు ఎక్కువ విన్ రేట్ రావడానికి రీజన్ ఏంటంటే బ్యాక్ టెస్టింగ్. సో థ్యాంక్స్ టు ట్రేడ్ జిల్లా. అండ్ ట్రేడ్ జిల్లా ఓనర్ వచ్చి ఉమర్ అష్రఫ్, అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ హీఈస్ వన్ ఆఫ్ మై మెంటర్స్. నాకు ట్రేడింగ్ వచ్చిన కదా, అంటే ఇండియన్ మార్కెట్స్ కాదు, ఫారెక్స్ మార్కెట్ ట్రేడ్ చేసేవారు, కానీ ఇండియన్ మార్కెట్స్లో ఆయన సలహాలు అనేవి తీసుకునేవాను అనమాట. ఓకే. సో ఇక్కడ ఆల్మోస్ట్ చూడండి, బ్యాక్ టు బ్యాక్ 5 డేస్ గ్రీన్ రావడానికి రీజన్ ఏంటంటే నాకు బాగా హెల్ప్ అయింది ట్రేడ్ జిల్లా అండ్ బ్యాక్ టెస్టింగే. సో దీనికి మీరు మంత్లీ 5,000 పెట్టుకోవాలా అంటే మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. నేను అఫోర్డ్ చేయగలను కాబట్టి నేను ట్రేడ్ జర్నల్ అనేది పెట్టుకుంటున్నాను. అండ్ ఇదైతే నేను కంటిన్యూ అయితే చేస్తాను. సో సెకండ్ రూల్ అయితే హ్యావ్ ఏ గుడ్ ట్రేడింగ్ జర్నల్. ట్రేడింగ్ జర్నల్ ఫాలో అయితే బెస్ట్. లేదు మీరు అఫోర్డ్ చేయలేరు, మా దగ్గర డబ్బులు లేవు, ఒక 10,000 20,000 ఉన్నాయి అనుకోండి, మీరు ప్రాఫమ్ అకౌంట్ కొనుక్కున్నారు, ఒక 3,000 6,000 పెట్టి ప్రాఫమ్ అకౌంట్ కొనుక్కున్నారు, రిమైనింగ్ అమౌంట్ ట్రేడింగ్ జర్నల్ అనేది తీసుకోవచ్చు. ఓకే. లైక్ ఆర్ఎల్స్ మీరు ట్రేడింగ్ జర్నల్ తీసుకోకపోతే ఒక బుక్ పెట్టుకోండి. ఏం స్ట్రాటజీ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఎక్కడ ప్రాఫిట్ తీసుకున్నారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, రిస్క్ రివార్డ్ ఎలా ఫాలో అయ్యారు, ట్రేడ్ అవుతున్న మీరు మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, ఇదంతా కూడా నోట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి. సో చాలా మంది గ్యాంబ్లింగ్ వెళ్తుంటారు. గ్యాంబ్లింగ్ అది కాదు, రిస్క్ మేనేజ్మెంట్. మీరు ప్రాపర్ స్ట్రాటజీ ఉందనుకోండి, ఆ స్ట్రాటజీ రిస్క్ మేనేజ్మెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూసుకోండి. 1:2 కానీ 1:3 కానీ అవుతుందో లేదో చూసుకోండి. ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వండి, రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఫాలో అవ్వండి. చాలాసార్లు చెప్పాను ఇండియన్ మార్కెట్స్ లో కూడా, దీన్ని కూడా నేను చెప్తున్నాను. నెక్స్ట్ చాలా మంది ఏంటంటే ఇంకా టైం ఈ రోజే ఉంది, లేదంటే ఈ వారం ఉంది, దాని తర్వాత వారంలో ప్రాఫిట్ తీయకపోతే నా ప్రాఫిట్ ఛాలెంజ్ అనేది ఫెయిల్ అవుతాను అన్నట్టు ట్రేడ్స్ అనేవి ఎక్కువ తీసేసుకుంటారు అండ్ ఓవర్ ట్రేడింగ్ అనేది చేస్తారు. అలా చేయకండి. అలా చేస్తే చెప్పాను కదా, ఇందులో మనకి రూల్ ఉంటుంది. మాక్సిమం లాస్ అనేది నిన్ను నమ్మి ఒక 10 lakhs 50 lakhs 100 lakhs 1 crore ఇవ్వాలంటే మీరు రూల్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి మీరు ప్రొఫెషనల్ ట్రేడర్ అని వాడికి చూపించాలి. అప్పుడే మీకు అకౌంట్ అనేది మాస్టర్ అకౌంట్ అనేది ఇస్తాడు. ఓకే. సో మీరు అలా చేయకండి. కంపల్సరీ హరి అప్ అవ్వకండి. ఓకే. లైక్ ఈ ఛాలెంజ్ అయిపోవాలని ఏం కాదు. నేను 12 days లో చేశానని మీరు కూడా 12 days లో చేయాలని లేదు. టైం తీసుకోండి. 1 week తీసుకోండి, 1 month తీసుకోండి, 2 months తీసుకోండి, 1 year తీసుకోండి. పోనీ ఏమైంది, కాకపోతే మీకు ఐ విల్ గివ్ యూ ప్రామిస్ దట్, అంటే ఇవి ప్రాబ్లమ్స్ వల్ల మీరు సక్సెస్ అయినా అవ్వకపోయినా ప్రాబ్లమ్స్ చేయడం వల్ల మీకు ఇండియన్ మార్కెట్ వల్ల కూడా గ్రిప్ వస్తుంది. ఎందుకంటే ఇది మీకు పేషెన్స్ అనేది నేర్పిస్తుంది. అండ్ మీకు ఫర్ సపోజ్ మీరు ఏమైనా రూల్ తప్పారనుకోండి, ఇదే అలవాటు మీకు ఇండియన్ మార్కెట్స్ లో అలవాటు అవుతుంది. డైలీ 2% లాస్ కన్నా ఎక్కువ తీయకపోవడము, ఇలాంటివి మీకు అలవాటు అవుతాయి. సో ఇట్ విల్ బి వర్త్ బయింగ్ దిస్ ఛాలెంజ్. అండ్ ఇన్ కేస్ మీరు సక్సెస్ అవుతాయి, మీకు మంచి సెటప్ ఉండి మంచి రిస్క్ మేనేజ్మెంట్ అయి కరెక్ట్గా ఫాలో అయ్యి డిసిప్లిన్ గా ఉన్నారనుకోండి, మీకు మాస్టర్ అకౌంట్ కూడా వచ్చేస్తుంది. అండ్ చాలా మంది ఫస్ట్ స్టేజ్ పాస్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ పాస్ అయిపోయామని అనుకుంటారు, సెకండ్ స్టేజ్ చాలా ఈజీ అనుకుంటారు. అక్కడే వాళ్ళందరూ కూడా ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ లో మనకి టెస్ట్ చేసేది వాడు 8% ప్రాఫిట్ తీయమని. ఓకే. $5,000 అంటే $400 ప్రాఫిట్ తీయమని. నెక్స్ట్ 8%, సెకండ్ స్టేజ్ లో వాడు 5% ప్రాఫిట్ తీయమంటాడు. సో ఇక్కడ చాలా మంది 8% తీసాను ఫస్ట్ స్టేజ్ లో, సెకండ్ స్టేజ్ లో తీయలేని ఓవర్ కాన్ఫిడెంట్ తో వెళ్తారు, ఇక్కడ లూజ్ అవుతారు. సో వీడు మీ ఎమోషన్స్ అనేది టెస్ట్ చేస్తాడు. ఓకే. ఈ వీడియోని కాదు, అదే ప్రాఫిట్ అకౌంట్స్ అన్ని కూడా మీ ఎమోషన్స్ ని టెస్ట్ చేస్తాయి అండ్ దాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. ఓకే. సో మీరు ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వకుండా కరెక్ట్ గా ఫాలో అయ్యారు అనుకోండి, మీకు కంపల్సరీ మీరు ఇందులో సక్సీడ్ అయితే అవుతారు అండ్ ద పే అవుట్స్ అనేవి తీసుకుంటారు. ఓకే.
సో పెద్ద అకౌంట్కి వెళ్ళిపోకండి. నెక్స్ట్ చాలా మంది చేసేది ఏంటంటే, నాకు ఒక $100K అకౌంట్ అంటే ఆల్మోస్ట్ నాకు ఒక ₹1 కోటి అకౌంట్, 80 లక్షల అకౌంట్ వస్తుంది కదా, ఒక డైలీ ఒక పర్సన్ తీసినా చాలు. ఒక నాకు ఆల్మోస్ట్ 86,000 ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది నాకు మంత్లీ అని చెప్పి అనుకుంటారు. కానీ దీనికి ఇమీడియట్గా వెళ్ళిపోకండి 100K అకౌంట్కి. అంటే 40,000 పెట్టి ఒక 10K అకౌంట్, 5K అకౌంట్ తీసుకోండి. నేనైతే 10K అకౌంట్ తీసుకున్నాను, 6,000 పడింది. సో నాకు అది ఛాలెంజ్ అయితే క్లియర్ అయిపోయిన తర్వాత, మాస్టర్ అకౌంట్ వచ్చేసిన తర్వాత నాకు ఒక 10 lakhs క్యాపిటల్ అనేది ఇస్తారు. సో 10 lakhs క్యాపిటల్ ఏముంది, ఇండియన్ మార్కెట్లో 10 lakhs క్యాపిటల్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. సో 10 lakhs క్యాపిటల్ ఇన్ ఫారెన్ మార్కెట్ ఇస్ వెరీ డిఫరెంట్ దాని ఇండియన్ క్యాపిటల్. ఎందుకంటే గోల్డ్ చూసుకుంటే, మీరు గోల్డ్ చార్ట్, లెట్ మీ షో యూ. గోల్డ్ అనేది ట్రెండింగ్ మార్కెట్. ఓకే, సో లైక్ చూసుకుంటే మార్కెట్, మీరు ఇక్కడ, నేను నిన్న ఇక్కడ R3 క్యాపిటల్ దగ్గర సెల్ చేశాను, మొన్న ఫ్రైడే కూడా చూపించాను మీకు. సో ఇక్కడ సెల్ చేసిన తర్వాత మాక్సిమం అలా హోల్డ్ చేస్తే, లైక్ స్టాప్ లో స్టైల్ చేసుకుంటూ అలా హోల్డ్ చేస్తే, మీరు ఈజీగా 1 డేలోనే ఒక $500, $400, అంటే రిస్క్ 1% పెట్టుకుంటే ఈజీగా 3%, 4% అనేది తీసేయచ్చు. వేరే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో అలా తీయలేం మనం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు 1% రిస్క్ చేశారండి. మనకి ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంది, R3 క్యాండిల్ రివర్స్ అని చెప్పి, ఫోర్త్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నారు, సెల్ చేశారు. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నారు 12 పాయింట్స్. సో టేక్ ప్రాఫిట్ 24 పాయింట్స్ దగ్గరకు వచ్చినప్పుడు స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకున్నారు. 36 దగ్గరకు వచ్చినప్పుడు 24 దగ్గర పెట్టుకున్నారు. 48 దగ్గరకు వచ్చినప్పుడు 36 పెట్టుకున్నారు. 60 దగ్గరకు వచ్చినప్పుడు 48. అలా అలా ట్రయల్ చేసుకుంటూ ఉన్నారు, ఇక్కడ దాకా హోల్డ్ చేశారు అనుకుందాం. ఒక 80 పాయింట్స్ వరకు హోల్డ్ చేశారు. సో రిస్క్ ఎంత ఇక్కడ, 12 కదా. సో 12, 7 అనుకోవచ్చు, ఒక 7% అనుకోవచ్చు. సో రిస్క్ ఒక $100 తీసుకున్నారు. ఆర్ఎల్స్ మీరు ఒక 100K అకౌంట్ తీసుకున్నారు అనుకుందాం. ఓకే, 100K అకౌంట్ అంటే ఆల్మోస్ట్ 86 లక్షలు కదా. 86 లక్షలు ఇంటూ 7%, సారీ 7% కూడా కాదు, అసలు 5% తీసారు, ఒక రోజులోనే 5% తీసారు అనుకుందాం. ఎంత ప్రాఫిట్ తెలుసు మీకు, ఆల్మోస్ట్ 4,30,000 వస్తుంది మీకు. అంటే మీరు పెట్టిన పెట్టుబడి ఎంత ఇక్కడ, 40,000. కానీ మీరు ఇన్ కేస్, నేను చెప్తుంది నార్మల్గా ఇప్పుడు చార్ట్ మార్కెట్ అయిపోయిన తర్వాత ఇలా చెప్పేయచ్చు, కానీ ఇన్ కేస్ మీరు ఇక్కడ క్యాచ్ చేశారు అనుకోండి, ఆ రోజు హోల్డ్ చేయాలి కదా, అది కూడా మీకు పేషెన్స్ అనేది ఉండాలి. బట్ హోల్డ్ చేస్తే మీకు 4,30,000 ఒకే రోజులో వస్తాయి. ఓకే, సో దట్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ 10 lakhs ఇన్ ఫారెక్స్ అండ్ 10 lakhs ఇన్ ఇండియన్ మార్కెట్స్. ఇండియన్ మార్కెట్స్ లో 10 లక్షలు ఉన్నా సరే నువ్వు అంత ఎక్కువ ఏం తీయలేవు. వేరే ఇందులో అయితే తీయొచ్చు, మనకు ఆ కెపాసిటీ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ లెవరేజ్ కూడా ఇస్తారు, మీకు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీస్ అని తీసుకోవచ్చు. బట్ నేనైతే ప్రిఫర్ చేయను లెవరేజ్ని ఎక్కువ ఏం తీసుకోకండి. సో నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఫస్ట్ అయితే ఒక 5K అకౌంట్, 10K అకౌంట్ తీసుకోండి. తర్వాత 10K అకౌంట్తో ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీరు 100K, 50K ఇవి ఛాలెంజెస్ తీసుకోండి. ఇవి కూడా పాస్ అయితే మీకు ఇబ్బంది అయితే ఏముండదు. సో రాదర్ దన్ నెక్స్ట్, ఇంకా ఇంకా ఏ విధంగా హెల్ప్ అవుతుంది ప్రాబ్లమ్స్ అంటే, ఆల్రెడీ నేను మా ముందు వీడియోలో కూడా చెప్పాను. సో మీ దగ్గర ఒక 5 lakhs క్యాపిటల్ ఉందనుకోండి, ఇండియన్ లైక్ మార్కెట్లో ట్రేడ్ చేసి మొత్తం 5 lakhs ఒకే రోజు పోగొట్టుకోవడం కంటే, మీరు ప్రాబ్లమ్స్ కొనుక్కున్నారు అనుకోండి, ఎన్ని అకౌంట్స్ కొనుక్కోవచ్చు. ఫర్ సపోజ్ 100K అకౌంట్స్ ఉన్నాయి, 40,000 పెట్టి కొనుక్కున్నారు అనుకోండి, 10 times మీరు కొనుక్కోవచ్చు. ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతున్నప్పుడు మీరు కొంచెం కొంచెం నేర్చుకుంటారు. లేదు 40,000 కూడా కాదు, నేను ఒక 3,000 పెట్టి 5K అకౌంట్ కొనుక్కుంటున్నానంటే ఎన్ని అకౌంట్స్ వస్తాయి, మోర్ దెన్ 100 అకౌంట్స్ వస్తాయి ప్రాఫమ్స్ లో. అంటే 5 lakhs ఒకేసారి పోగొట్టుకోవడం అంటే, మీరు 100 times మీరు ఒక్కొక్క అకౌంట్ పోగొట్టుకున్న పోతే ఎక్స్పీరియన్స్ కూడా నేర్చుకుంటారు. అండ్ అట్ ది సేమ్ టైం ఏదో ఒక పాయింట్ లో సక్సీడ్ అవుతారు కదా. ట్రేడింగ్ లో మీరు గివ్ అప్ ఇవ్వకపోతే కంపల్సరీ లాంగ్ టర్మ్ లో సక్సీడ్ అవుతారు. ఆ సక్సీడ్ అయినప్పుడు మీరు ఎంతైతే పెట్టారో అంత కూడా ఒకేసారి తీసుకోవచ్చు. మీరు ఇక్కడ మార్కెట్ లో ఎవరైనా స్టాక్ మార్కెట్ లో డబ్బులు పోగొట్టి రికవర్ చేద్దామంటే అదైతే అవ్వదండి. అదైతే లైక్ ఇంకా మీరు లాస్ మర్చిపోయి కొత్తగా ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి. ఓకే, మీరు చాలా మంది నాకు మెసేజ్ చేశారు, 20 lakhs పోగొట్టుకున్నాను, 40 lakhs పోగొట్టుకున్నాను, దాన్ని ఎలా రికవర్ చేయాలంటే నాకు బాధ కూడా చేసేది. సో మీరైతే రికవర్ చేయలేరు, కానీ కొత్తగా స్టార్ట్ చేయాలి. ఓకే, కొత్తగా స్టార్ట్ చేయడం అందులో కంటే ఇందులో బెస్ట్ కదా. సో మీరు ఒక 3,000 లేదంటే 6,000 పెట్టుకొని ఒక ఏదో ఒక స్టేజ్ తీసుకుంటారు. కంపల్సరీ రూల్స్ అనేవి ఫాలో అయ్యారనుకోండి, సరిపోతుంది. ఓకే, సో మీ అకౌంట్ ఏమన్నా తీసుకోవాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కదా, ఈ లింక్ ద్వారా అయితే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, మీకు గోల్డ్ స్ట్రాటజీస్ కానీ లేదంటే ఫారెక్స్ స్ట్రాటజీస్ కానీ నేర్చుకోవాలనుకుంటే, ఫారెక్స్ కోర్స్ అనేది మనకి మండే నుంచి లాంచ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్లో పింక్ చేస్తే మీకు కోర్స్ అనేది పంపిస్తాను. ఓకే, ఓకే గైస్, అయితే ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి ఫారెక్స్ గురించి అంటే చెప్పండి. వీడియోస్ ఇండియన్ మార్కెట్ గురించి తగ్గించి దీని గురించి అయితే పెడుతూ ఉంటాను. అండ్ ఈ సెషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ అనేది చేయండి.